హాయ్ టు ఆల్. ఇప్పుడు జువాలజీ సెకండ్ ఇయర్లోని ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ లెసన్ ఉంది కదా, శ్వాసించడం వాయువుల వినిమయం. అందులో నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, వేగంగా సంకోచించే కండరాల్లో వాయురహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ నుంచి ఏర్పడే అంత్య ఉత్పన్నం. ఏ ఇథనాల్, బి లాక్టిక్ ఆమ్లం, సి ఎసిటిక్ ఆమ్లం, డి నైట్రోజన్. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ లెసన్ చేశాను, ఆ బిట్స్ కూడా చూడండి ఒకసారి చూడకపోతే. ఇప్పుడైతే ఆన్సర్ చూద్దాం. వేగంగా సంకోచించే కండరాల్లో వాయురహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ నుంచి ఏర్పడే అంత్య ఉత్పన్నం ఆప్షన్ బి లాక్టిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెంది ఎన్ని కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది? ఏ 9.0, బి 9.1, సి 9.2, డి 9.3. 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెంది 9.0 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా వాయు శ్వాసక్రియ జరుపుకునే జంతువులు. ఏ బొద్దింక బల్లి, బి సాలీడు తేలు, సి తేలు జెర్రీ, డి చేపలు. కరెక్ట్ ఆన్సర్ సాలీడు తేలు. పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులు సాలీడు తేలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి శ్వాస వ్యవస్థ గాలి ప్రసరించే మార్గాలు వరుసగా బాహ్యనాసికా రంధ్రాలు, నాసికా కక్ష, నాసికా కక్ష నుంచి నాసికా గ్రసని, నాసికా గ్రసని నుంచి స్వరపేటిక, నెక్స్ట్ వాయునాళం. ఇలా గాలి ప్రసరించే మార్గం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని 21% ఆక్సిజన్ గల గాలిని ఉచ్ఛ్వసించి వాయుకోశంలోని CO2ను నిశ్వసించడం ఏమంటారు? ఆన్సర్ పుపుస వెంటిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ ఉచ్ఛ్వాసం లేదా నిశ్వాసం పీల్చుకునే లేదా వదిలివేసే గాలిని పరిమాణంను ఏమంటారు? ఏ టైడల్ వాల్యూమ్, బి అవశేష ఘనపరిమాణం, సి ఉచ్ఛ్వాస సామర్థ్యం, డి నిశ్వాస నిల్వ ఘనపరిమాణం. ఇక్కడ ఇది నిశ్వాసం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. సాధారణంగా ఉచ్ఛ్వాసం లేదా నిశ్వాసం పీల్చుకునే లేదా వదిలివేసే గాలి పరిమాణంను టైడల్ వాల్యూమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, శ్వాస సామర్థ్యంలో వైటల్ సామర్థ్యం అనగా ఆప్షన్ ఏ గాలి పీల్చే సామర్థ్యం, బి బలవంతపు నిశ్వాస తర్వాత పీల్చగల గాలి గరిష్ట ఘనపరిమాణం, సి నిశ్వాసం, డి ఏది కాదు. శ్వాస సామర్థ్యంలో వైటల్ సామర్థ్యం అనగా ఆప్షన్ బి బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చగల గాలి గరిష్ట పరిమాణం. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాజ్మా ద్వారా O2 రవాణా ఎంత శాతం జరుగుతుందంటే 3% జరుగుతుంది. ప్లాజ్మా ద్వారా O2 రవాణా 3% జరుగుతుంది. RBC ద్వారా O2 రవాణా ఎంత శాతం జరుగుతుందంటే 97% జరుగుతుంది. RBC ద్వారా O2 రవాణా 97% జరుగుతుంది. హిమోగ్లోబిన్ H+ అయాన్కు బఫర్గా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ H+ అయాన్కు ఎలా పనిచేస్తుందంటే బఫర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పొగ త్రాగడం వలన కలిగే శ్వాస వ్యవస్థ యొక్క అపస్థితి. ఏ బ్రాంకైటిస్, బి నిమోనియా, సి సిడిరోసిస్, డి ఎంఫైసీమా. పొగ త్రాగడం వలన కలిగే శ్వాస వ్యవస్థ అపస్థితి. ఆన్సర్ డి ఎంఫైసీమా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ కాలం ఇసుక ధూళికి గురి కావడం వలన కలిగే వ్యాధి. ఎక్కువ కాలం ఇసుక ధూళికి గురి కావడం వలన కలిగే వ్యాధి. ఏ సిలికోసిస్, బి డిసిరోసిస్, సి అస్బెస్టాసిస్, డి నలుపు ఊపిరితిత్తుల వ్యాధి. ఎక్కువ కాలం ఇసుక ధూళికి గురి కావడం వలన కలిగే వ్యాధి సిలికోసిస్. కరెక్ట్ ఆన్సర్.
థ్యాంక్ యూ ఆల్. ఇలా లెసన్స్ వైజ్గా అన్ని ఇంటర్ బుక్స్ నుంచి చేస్తానండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ టు ఆల్.